ఈ వీడియోలో అయితే మా మౌలిక ప్రధానం అండ్ అప్పగింతలు అయితే ఉంటుంది. ప్రధానం ఎలా చేసుకున్నాము, అప్పగింతలు ఎలా అయిందో ఒకసారి అయితే వీడియో మొత్తం చూడండి. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా మౌలిక అయితే ప్రధానము. ఇక్కడ మా వాళ్ళందరితోటి అయితే హాయ్ చెప్పిస్తున్నాను. నా ఛానల్కి అయితే హాయ్ చెప్పండి అని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళు ఇంకా రిలేటివ్స్ అందరితోటి పెళ్లి కూతుర్ని పక్కన కూర్చోబెట్టేసి మా వాళ్ళందరైతే ఫొటోస్ అయితే దిగారు. ఊరి నుంచి మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు. మా అత్తమ్మ, మా తోటికోడలు వాళ్ళ మదరు, వాళ్ళ అమ్మమ్మ అందరైతే వచ్చారు. తినొచ్చేసి మా బావ వాళ్ళ కూతురు జెనిషా హాయ్ జెన్నీ అని చెప్పగానే హాయ్ అయితే చెప్పేసింది. ఈరోజు కెమెరామ్యాన్‌గా నేనైతే మా చెల్లెనైతే వీడియోస్ అయితే తీయమని చెప్పాను. ఇక మా వాళ్ళందరైతే ఫోటోస్ అయితే దిగుతున్నారు. పెళ్లి కూతుర్ని స్టేజ్ మీదకి తీసుకొని రావడానికైతే మేమందరము ఒక్కొక్క ప్లేట్‌లో ఒక్కొక్క రకం స్వీట్లు, పండ్లు, ఆకు, ఒక్క ఇవన్నీ అయితే పెట్టేసుకుంటున్నాము. మెయిన్ ప్లేట్‌లో మాత్రము అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన ప్రధానం చీరైతే ఉంటుంది. నేనైతే ప్రధానం వచ్చేటప్పుడైతే వీడియో ఏం తీయలేదు. అసలు నాకు కుదరలేదు తీయడానికి. అయినా ఆ టైంలో నేనక్కడ లేను. ప్రధాన పీట వచ్చిన తర్వాత అమ్మాయినైతే స్టేజ్ మీదకైతే తీసుకొనైతే వెళ్తారు. ప్రధానం పట్టెలో ఆ అమ్మాయికి సంబంధించినవన్నీ ఉంటాయి. పూలు, పండ్లు, నెయిల్ పాలిష్ ఇవన్నీ ఉంటాయి అమ్మాయికి సంబంధించిందైతే. అదొచ్చేసి అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచైతే తీసుకొనైతే వస్తారు. ఇక మేమందరము ఏమేమి తెచ్చామో అవన్నీ అయితే స్టేజ్ మీదైతే పెట్టేసాము. ఇక ప్రధానంలో పంపిన చీరైతే పెడతారు. ప్రధానంలో పంపిన చీర పెట్టిన తర్వాత పెళ్లి కూతురు ఆ చీరనైతే కట్టుకొనైతే వస్తుంది. మేమైతే పెళ్లి కూతుర్ని తీసుకొని రావడానికైతే వెళ్ళాము. తనైతే రెడీ అయిపోయింది. ఇక స్టార్టింగ్ ఒక 2, 3 ఫోటోస్ అయితే దిగి స్టేజ్ మీదకైతే తీసుకొనొచ్చాము. ఈ పాటికే చాలా మంది అయితే వచ్చేసారు. పెళ్లి కూతురిని స్టేజి మీదకి తీసుకొనొచ్చే టైం వరకైతే. ఫాదర్ తోటైతే ప్రేయర్ అయితే చేపిచ్చాము. ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు. ఫాదర్ వచ్చేసి మీ ఇంట్లో అయితే ప్రేయర్ అయితే చేశారు. ప్రేయర్ అయితే చేయించేసుకొని ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ మా పాప అయితే సోంపు తింటుంది. సోంపు తినుకుంటూ టిష్యూ తోటైతే ఆడుకుంటుంది. మా పాపకి తెలియకుండా అయితే వీడియో క్యాప్చర్ చేశాను. లేకపోతే అస్సలు దిగదు. పెళ్లి కూతుర్ని స్టేజ్ మీద కూర్చోపెట్టిన తర్వాత పెద్ద గిన్నెల్లో అంటే బేషన్‌లో ఆకు, వక్క, సోంపు వేసుకొని ఒడి అయితే నింపుకోవాలి. ఫస్ట్ అయితే ఆకు వక్కలతోటి వడి నింపిన తర్వాత మనము స్టార్టింగ్‌లో తెచ్చాం కదా ప్లేట్‌లలో ఫ్రూట్స్ కానీ, స్వీట్స్, పూలు అవన్నీ ఏసి మళ్ళీ అయితే వడి నింపుతారు. అట్లా ముగ్గురు అయినా, ఐదుగురైనా ముత్తైదులైతే వడి నింపేసిన తర్వాత అక్షంతలైతే వేస్తారు. ఒక్కొక్కరు అక్షంతలైతే వేసేసి ఇంకా పెళ్లి కూతురికైతే బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్తారు. ఇట్లా ముత్తైదులైతే అందరైతే వచ్చి చేస్తారు. మీ దగ్గర కూడా ఇలాగే చేస్తారా? అయితే కామెంట్ చేయండి. ఇలా ఫస్ట్ అయితే పెద్దవాళ్ళందరితోటైతే బ్లెస్సింగ్స్ అయితే ఇప్పిస్తారు. ఒక 5 మెంబర్స్ కానీ, 9 మెంబర్స్ కానీ అలా అయితే పెడతారన్నమాట. సో, మా దగ్గరైతే మేము పెళ్లి కూతురి ప్రదానం అనేది ఇలా అయితే స్టార్ట్ చేస్తాము.
ఇలా చేసిన తర్వాత అయితే మా చర్చి ప్రీస్ట్ తోటి మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ అయితే ఫోటో అయితే దిగారు. ఫోటో దిగిన తర్వాత అయితే పెళ్లి కూతురికైతే అక్షింతలైతే వేశారు. పెళ్లి కూతురికి అక్షింతలు వేసిన తర్వాత అయితే పెళ్లి కూతురు ఆకు వక్క అనేది పెడతారు. ఆకు వక్క పెట్టి దండం అయితే పెట్టుకుంటారు. అంటే లైక్ ఇట్లా దండం పెట్టి మొక్కినట్టు చేస్తారన్నమాట. తర్వాత పెళ్లికూతురు వాళ్ళ అక్కయితే తనకైతే గిఫ్ట్ పెట్టింది. బ్రేస్లెట్ అయితే గిఫ్ట్ ఇచ్చి అక్షంతలైతే వేసిందన్నమాట. ఇలా అందరూ వన్ బై వన్ అయితే అక్షంతలు వేశారు. మోస్ట్‌లీ మా దాంట్లో ఆడపిల్ల తరపున ఎవరైనా ఏదైనా పెట్టాలి అని అనుకుంటే ప్రధానం రోజే గిఫ్ట్‌లు కానీ, లేకపోతే ఏదైనా ఇవ్వాలనుకున్నా కానీ అప్పుడే ఇచ్చేస్తారు. పెళ్లిలో అంత టైం ఉండదు అని చెప్పేసి. అయినా పెళ్లి మాది అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుంది. సో, అక్కడికైతే వెళ్లి చేయలేరు కాబట్టి మోస్ట్‌లీ అందరైతే ఇక్కడనే ఇచ్చేస్తారు ప్రధానం రోజే. ఈ వీడియోలో అయితే ఫస్ట్ టైమ్ మా ఫ్యామిలీలో ఉన్న మా అత్తమ్మ వాళ్ళందరైతే కనిపిస్తారు. లైక్ మా తాత వాళ్ళ అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు అలా అందరైతే ఈ వీడియోలో అయితే కనిపిస్తారు. నాకు తెలిసి వాళ్ళందరూ ఎప్పుడు ఒకటే ఫ్రేమ్‌లో లేరు. ఎప్పుడు ఎవరో ఒకరు మిస్ అవ్వడం అలా అయితే జరుగుతుంది. కానీ ఈసారి అయితే ఆల్మోస్ట్ అందరైతే వచ్చారు. సో, వాళ్ళందరినైతే మీకు కూడా ఖచ్చితంగా అయితే చూపిస్తాను. ఈ వీడియోలోనే ఉంటుంది చూడండి. ఇందాక చెప్పాను కదా! మా అత్తమ్మ వాళ్ళందరూ ఒకటే ఫ్రేమ్‌లో ఉన్నారని చెప్పేసి. అదేనండి ఇది. అందరైతే ఆల్మోస్ట్ ఒకటే ఫ్రేమ్‌లో అయితే ఉన్నారు. ప్రధాన ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇక మేమందరం లంచ్ చేసేసుకొని బయట కూర్చొని అందరం అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము. మా పాప అయితే ఇక్కడ చెట్లల్లో కూర్చొని ఆడుకుంది కొంచెం సేపయితే. బయటికి రమ్మన్నా కానీ రాలేదు. ఇప్పుడు మా ఫ్యామిలీలో మోస్ట్ సంతూర్ మమ్మీనైతే మీకు చూపిస్తాను. తినేనండి మా పిన్ని. అసలు తినకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడంటే నమ్మనే నమ్మరు. ఇక పిల్లలైతే ఇక్కడైతే డాన్స్ అయితే వేశారు కొంచెం సేపు.
సో, ఇప్పుడైతే అప్పగింతలైతే ఉంటాయండి. అసలు అప్పగింతలంటే నాకైతే చాలా ఏడుపొచ్చేస్తుంది. మా మౌలిక అయితే చాలా ఏడ్చేసిందండి. ఆడపిల్ల జీవితంలో మోస్ట్ ఎమోషనల్ డే అంటే ఇదే. పుట్టింటి వారి అందరిని వదిలిపెట్టి అత్తగారింటికి వెళ్ళడము. ఇక్కడ 25 సంవత్సరాలు అలవాటయ్యి ఇప్పుడైతే అత్తగారింటికి వెళ్ళాలి. మా అత్తమ్మకి మా మౌలికతోటైతే చాలా అటాచ్‌మెంట్ ఉంటుంది. కరోనా టైంలో అలా మొత్తం ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళిద్దరికైతే అటాచ్‌మెంట్ అయితే బాగా పెరిగిపోయింది. సో, అందుకని మా అత్తమ్మ అయితే చాలా అంటే చాలా అయితే ఏడ్చేసింది. సో, అప్పగింతలైతే అయిపోయాయండి. నేనైతే ఫుల్ వీడియో అయితే తీయలేదు. నాకే చాలా బాధ అనిపిచ్చింది. ఇక వీడియో తీయాలనిపించలేదు. సో, ఇప్పుడైతే మా మౌలికని అత్తగారి ఊరికి పంపిస్తున్నారు. తనైతే డైరెక్ట్‌గా అత్తగారింటికి వెళ్ళదు. విడిదిల్లు ఉంటుంది. అక్కడికైతే వెళ్ళి ఈరోజు నైట్ స్టే చేస్తారన్నమాట. సో, రేపు మార్నింగ్ మళ్ళీ పెళ్లిలో అయితే పెళ్లి అయిపోయిన తర్వాత అత్తగారింటికైతే వెళ్తారు. సో, ఇప్పుడు మా మౌలికతో పాటు మా అక్క అండ్ మా అత్తమ్మ అయితే వెళ్తున్నారు. కార్‌లో అయితే వెళ్తున్నారు. వాళ్ళదొచ్చేసి గుంటూరండి. సో, ముందు రోజే బయలుదేరైతే వెళ్తున్నారు. వెళ్ళాక కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి. అయినా వెళ్ళేటప్పుడు కూడా మా మౌలిక అయితే చాలా ఏడ్చేసింది. ఎంత కంట్రోల్ చేశారో. అట్లా ఏడవద్దు అని చెప్పేసి. ఆడపిల్ల పుట్టింటి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళొద్దు అని చెప్పేసి చాలా అయితే కంట్రోల్ చేశారు. సో, ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.